ఇదిగో నేను ఉన్నానని నన్ను నమ్ము, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నుంచి విడిపించి మిమ్మల్ని నిన్ను ప్రయోజకులుగా చేస్తానని నా దేవుడు ఈ రోజు బల్లారాధనలో సూటిగా బహుతేటగా నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో చదివి వినిపిస్తారా నాన్న? మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అక్కడ లోకము మరి నన్ను ఎప్పుడూ చూడదు. లోకము అంటే దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు. లోకములో ఉన్నటువంటి వాళ్ళు నన్ను చూడరు గాని ఇదిగో మిమ్మల్ని మాత్రము అనాథులుగా నేను వదిలిపెట్టండి. ఎందుకంటే కొంతకాలమైన తర్వాత నేను మీ వద్దకు వచ్చును. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడంటే యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నటువంటి మాట. నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను, మళ్ళీ నేను తిరిగి వస్తాను. ఒకవేళ నేను వెళ్తున్నానని మీరు అనాథలుగా ఉన్నారని మీరు బాధపడుతున్నారేమో, మీరు బాధపడకండి. ఇదిగో నేను మళ్ళీ తిరిగి వస్తాను. లోకములో ఉన్నటువంటి వారు నన్ను చూడరు గాని నన్ను అంగీకరించి నాతో బ్రతుకుతున్నటువంటి మీరు, నా మీద విశ్వసించి నన్ను నమ్ముకొని ఆత్మీయతగా వెలుగుతున్నటువంటి మిమ్మలను నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? లోకములో ఉన్నటువంటి వారు నన్ను చూడరు కానీ మీరు నన్ను అంగీకరించారు కనుక దేవుడు ఆ ఆత్మీయ జీవితము మీలో నిలిపాడు. అది మీరు నిలుపుకోవాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కిందికి ఒక మాట చదువుతారా నాన్న? 19వ వచనము. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవిస్తారు. ఎప్పుడైతే నా మీద విశ్వసించి నాతో మీరు ఉంటారో, నేను ఏ విధంగా జీవిస్తున్నానో మీరు కూడా ఆ విధంగానే జీవిస్తారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నన్ను అంగీకరించినటువంటి వారికి, నా ఆత్మీయతలో పెరుగుతున్నటువంటి వారికి, నా మాదిరిగా జీవిస్తున్నటువంటి వారికి మరణం అనేది లేనే లేదని దేవుడు చెప్తున్నాడు. నేను ఏ విధంగా జీవిస్తానో మీరు కూడా అదే మాదిరిగా జీవిస్తారు. అందుకనే మిమ్మల్ని అనాథలుగా నేను వదిలిపెట్టను. మిమ్మల్ని నా రాజ్యములో చేర్చబడతారు. భూమి మీద ఉన్నంత కాలము మీరు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. ఏ అనారోగ్యం రాదు, ఏ శత్రువుని దగ్గరికి రాదు. నువ్వు కోరుకున్నటువంటి ఆ కోరికను నేను తీస్తానని రూటిగా నా దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తా. యేసు ప్రభువును అంగీకరిస్తే మనం ఎప్పటికీ జీవిస్తాము. మరణం అనేది ఇక ఉండదు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, అనాథులుగా దేవుడు విడవకుండా ఉండాలంటే మొట్టమొదట నీలో ధనాపేక్ష కలిగిన వారై ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. కలిగిన దానిలో తృప్తిగా ఉండండి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన దాంట్లో తృప్తిపడి ఉండుడి. కలిగిన దాంట్లో తృప్తిపడి ఉండండి. ఈ ధనాపేక్ష కలిగినటువంటి వారు దేవుని రాజ్యములో పోవటానికి వాళ్ళు స్వాతంత్రులు కాదు. ఎందుకంటే ధనము పిచ్చి ఉంటుంది కాబట్టి
వాళ్ళు కలిగిన బ్రతుకులన్నీ బ్రతుకుతారు. కానీ ఇదిగో దేవుని రాజ్యములో చేర్చబడేవారు ఏ విధంగా ఉంటారంటే, దేవుడు చెప్తున్నట్టుగా ఆ మాట ప్రకారంగా ఆయన అనుసరించమని చెప్పినటువంటి ఆ అనుసారంగా జీవించుకుంటూ వెళ్ళిపోతారు. లాజరు పేదవాడైనప్పటికీ ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించాడు. కానీ లాజరేమో అబ్రాహాముకు రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ధనవంతుడేమో ఇదిగో నరకములో కాల్చబడ్డాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ధనము మీద అపేక్షత ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ ధనవంతులే. ఎందుకంటే ఆయన ధనవంతుడైనప్పుడు ధనవంతుడు నమ్ముకున్నటువంటి నీవు ఎక్కడ ఎవరిని పోయి అడుక్కుంటావు? అడుక్కోలేవు. నువ్వు చేసుకునేది ఒకటే, దేవుణ్ణి. యేసయ్యా నువ్వు ధనవంతుడవయ్యా, నిన్ను అంగీకరించి నేను బ్రతుకుతున్నానయ్యా, నేను ఏమి లేని దానిగా నేను ఉండకూడదయ్యా, ఏమి లేని వాడిగా నేను ఉండకూడదని ఈ రోజు నుంచి బల్లారాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొగాలును ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఖచ్చితంగా తృప్తిపరచబడతాడు. నీకు ఏది లేదనుకుంటే నాకు దేవుడు చేస్తాడు. ధనాపేక్ష ఉండొద్దు, కలిగినది చాలు. అయ్యా ఎంత ఇస్తే దానికే కృతజ్ఞత కలిగి మనం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు కావలసినటువంటి మేలు ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనము ధనాపేక్ష గలవారై మనము ఉండకూడదు. అది మరణానికి దారి చూపిస్తుంది. ఏంటిది? ధనాపేక్ష పాపానికి దారి చూపిస్తుంది. అందుకని ధనాపేక్షలో మనము ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్తలోనికి వస్తారా? మొట్టమొదట ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాడు కదా. అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ధనాపేక్ష కలిగి మనము ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మనకు కలిగిన దాంట్లో తృప్తిగా బ్రతకాలి. ఇప్పుడు మనము ఉద్యోగాలు చేస్తున్నాము. ఆ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో ఇచ్చినటువంటిదే తృప్తిగా ఉండాలి. లంచాలు తీసుకోవటానికి బాధపడదు. మన దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలో ఉన్నటువంటి విధానము అది. యానించో వస్తుందని దాన్ని మనం ఎప్పుడు కూడా చేతపడకూడదు. దేవుడు మనకి ఏదైతే కలిగిస్తాడో, ఏదైతే ఆ ఉద్యోగం ఇస్తాడో, ఏదైతే పని మనకిస్తాడో, ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో అది దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని తృప్తిపరచుకో. నువ్వు చేసినటువంటి ఆ కూలి పనే కానీ, ఆ ఉద్యోగమే కానీ, ఇంకా ఏదైనా వ్యాపారం చేసినా, ఏది చేసినా కూడా నువ్వు వచ్చిన దానితో తృప్తిపడు. ఆ తృప్తి పడినప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇగో ఖచ్చితంగా మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయను. ఎందుకంటే ఆయన ఎడబాయకుండా ఉంటాడని ఖచ్చితంగా మీతో చెప్తున్నటువంటి మాట. ఎప్పుడు కూడా ఆయన ఎడబాయడు. ధనాపేక్ష ఎప్పటికైనా తృప్తిపరిచి ఉండండి. ఎందుకంటే నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయను. ఏది కావాలన్నా నేను ఖచ్చితంగా మిమ్మల్ని తృప్తిపరుస్తానని దేవుడు చక్కగా ఈ పూట నీతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ధనము లేదని దేవుడు నా దగ్గర ఉంటాడో ఉండడో అనుకోకూడదు. నాకాడ ధనం ఉంటేనే నేను ఒక పెద్ద మందిరం కట్టుకుంటేనే, వింటున్నావా? ఒక కారు కొనుక్కుంటేనే, ఒక బండి కొనుక్కుంటేనే, వింటున్నావా? ఇవన్నీ వాళ్ళ దగ్గరనే దేవుడు ఉంటాడని ఎప్పుడు అనుకోకూడదు. పేదవాడి దగ్గర ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఇదిగో అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, పేదవాడి దగ్గర దేవుడు ఉంటాడు. ఆ పేదవాడిని నా దేవుడు ఏం చేస్తాడంటే ధనవంతుడిగా చేస్తాడు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డరా, ధనాపేక్ష లేకుండా ఉన్న దాంట్లో తృప్తి కలిగి మనం జీవిస్తే దేవుడు ఎప్పుడు ఎడబాయడంట, ఎప్పుడు మనతోటే ఉంటాడట. ఈ ప్రకారంగా జీవించాలని నా దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. అదే కీర్తనాల పుస్తకంలో 27వ కీర్తన 10వ వచనంలో ఒకసారి చదివి నాకు వినిపిస్తారన్న. 27వ కీర్తన 10వ వచనం. చూచారా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టి? ఎంత చక్కటి మాట! దేవునితో ధనాపేక్ష లేకుండా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతే అక్కడ చెప్తున్నటువంటి మాట మళ్ళీ రిపీట్ చేయ మాట. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఆయన ఖచ్చితంగా చేరదీస్తాడు. ఏదో ఒక రోజు ధనవంతులుగా దేవుడు నిలబెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మనము ధనాపేక్ష కలిగి ఉండొద్దు, దేవుడే మనల్ని ధనవంతులుగా చెయ్యాలి. ఇది రాసి పెట్టుకోండి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తా. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసినప్పుడు మీ దగ్గరికి ఎవరు వస్తున్నప్పుడు అంటే యేసయ్య వస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనము ఎక్కడెక్కడ మనము బయలుదేరి వెళ్ళినా, చదువుకునే పిల్లలైనా సరే, ఉద్యోగస్తులైనా ఒక్కొక్కసారి ఆపదలో వచ్చినప్పుడు తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన బట్టి వాళ్ళు మొరపెట్టేది ఏంటో తెలుసా? అయ్యా, మా తల్లిదండ్రులు మాకు దూరంగా ఉన్నారయ్యా, మా అక్క చెల్లెలు మాకు దూరంగా ఉన్నారయ్యా, అయ్యా నువ్వే మాకు సహాయం చేయవాడవు దేవా అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారో ఆ ప్రార్థనను బట్టి దేవుడు వాళ్ళకు కావలసినటువంటిది ఖచ్చితంగా దయచేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే తల్లిదండ్రులు వదిలిపెట్టినా కూడా దేవుడు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిన్ను అనాథలుగా ఉంచడు. ఆయన ఖచ్చితంగా ఆశీర్వాదములో దేవుడు ఉంచుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 28వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారనన్న. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నాన్న. 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా మీరు చెయ్యాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. కిందికి వెళ్ళట్నే నేను మీకు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించాను వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. స్తోత్రం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన చెబుతున్నటువంటి మాట, దేవుడు స్వయంగా చెప్తున్నటువంటి మాట. ఈయన ఎవరికి చెప్తున్నాడంటే ఈ మాట శిష్యులకు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు సంఘానికి దేవుడు వివరిస్తున్నటువంటి మాట అదేంటంటే, మీరు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ నామములోనే మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని సంఘాలలో కొన్ని బాప్తిసాలు ఇస్తారు. వాళ్ళు ఇస్తారు, వాళ్ళ క్రమంగా నడుచుకోండి. మనమైతే దేవుడు ఏ విధంగానైతే చెప్పాడో అదే ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం కనుక ఆయనంట మనలను ఎప్పుడూ వదిలిపెట్టాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో సంగమా, ఈ ప్రకారంగా మీరు ఒక్కొక్కరికి చెప్పుకుంటా పోతే మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టను. ఇదిగో
మీరు ఎల్ల కాలము ఎప్పటికీ యుగ సంవత్సరం వరకు నేను మీతో ఉంటాను, మీకు అనుకున్నది నేను ఖచ్చితంగా చేస్తానని అక్కడ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఏటిది పడితే వాటి మీద ఫోకస్ మనం పెట్టుకోకూడదు, తర్వాత ఇబ్బందులు పాలవుతాం. ఏది మనకు అక్కడ వస్తుందో అని ఆలోచన చేయకూడదు. మనందరికి అక్కడ వచ్చేది నా ప్రభువైన యేసు. ఆ యేసు సత్యంలో మనల్ని నడిపిస్తున్నాం. ఈ సత్యమే మనల్ని సర్వసత్యంలోనికి నడిపించబడుతుంది. ఈ సత్యమే మనల్ని ఆశీర్వదిస్తుంది. ఈ సత్యమే మనల్ని ధనవంతులుగా చేస్తుంది. ఈ సత్యమే అనేకుల ఎదుట గొప్ప సాక్షి బిడ్డలుగా నిలబెడుతుంది. అందుకనే ఈ రోజు నాకు ఏమి లేదు కదా, ఎవరితో ఒకరి స్నేహం చేస్తే నాకు పూట గడుస్తుంది అనే ఆలోచన దేవుని బిడ్డలారా ఎప్పుడు పెట్టుకోకూడదు. సత్యము కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని బాధలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిలో నుండి దేవుడు నిలబెట్టి ఒక గొప్ప సాక్షి బిడ్డగా దేవుడు నిలబెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకయ్యా ఈ శ్రమలు మాకే, మేమే నీతిమంతులుగా ఉన్నావు, మాకే ఎందుకయ్యా ఈ శ్రమలను కొంతమంది అనొచ్చు దేవుని బిడ్డలారా. అది శ్రమ పెట్టకపోతే దేవుని దగ్గర సాక్ష్యం ఉండదు. ఒకప్పుడు నా జీవితము దేవుని అంగీకరించాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవునితో సంగత్యం కలిగి జీవిస్తున్నాను, సంఘములో ఉన్నటువంటి వారితో అందరితో ఐక్యత కలిగి జీవిస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు శ్రమలు వచ్చాయి. ఈ శ్రమల నుంచి నేను విడుదల పొందుకున్నాను. ఏ విధంగా విడుదల పొందుకున్నానంటే, నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను, దేవుని మీద నమ్మకం ఉంచాను. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని బట్టి నన్ను దేవుడు ధనవంతులుగా చేశాడని, ఆ గొప్ప సాక్ష్యము నీలో రావాలని, రగలాలని, మండాలని నా దేవుడు కోరుకుంటున్నాడదే. అంత మాత్రాన నాకు శ్రమలు వచ్చాయి, నాకేం జరగలేదని నువ్వు కృంగిపోకూడదు. అందుకని చెప్తున్నాడు, నేను ఎన్నటికీ అనాథులుగా మిమ్మల్ని వదిలిపెట్టను, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు మనతో ధనాపేక్ష లేని వారిగా ఉన్నదాన్ని తృప్తిపరచాలని దేవుడు మనతో మాట్లాడారు. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఈ పరిశుద్ధాత్మ లేని సంఘాలకి మనం వెళ్తే, స్తోత్రం చెప్తున్నా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పరిశుద్ధాత్మ లేని సంఘాలకి మనం వెళ్తే మనం ఆత్మీయతంగా దేవుని సన్నిధిలో నిలబడలేము, ఆయన రాజ్యంలో మనం చేర్చబడలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగినటువంటి సంఘము పెంతెకోస్తు అనుభవంలో పెరుగుతున్నటువంటి సంఘము. ఈ సంఘము ఎప్పుడైతే పవిత్రత కలిగి ఆత్మీయత కలిగి జీవిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చేస్తాడు. వాళ్ళకు జరిగేది జరగబోయేది అప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. పొరపాటును కూడా ఇదిగో పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి సంఘములో అడుగు పెట్టాలి, కానీ లేని సంఘములో మీరు అడుగు పెట్టకూడదు. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పోగొట్టుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈరోజు డబ్బు ఇస్తున్నారని కాదు, చాక్లెట్లు ఇస్తున్నారని కాదు, నా పక్కాలు చుట్టాలని కాదు, మా రక్త సంబంధం అని కాదు, మాకు ఏదో ఒక రోజు మాకు అడ్డుపడతారని కాదు. ఇవన్నీ పక్కకు పెట్టు. అన్ని తీర్చగలిగిన దేవుడు ఆయనే నా ప్రభు అయిన యేసు. ఏదైనా చేయగలడు. కానీ నువ్వు ఆత్మీయతలో పెరగాలంటే నువ్వు రెండవదిగా పరిశుద్ధ ఆత్మ సంఘములో నువ్వు నడిపించబడాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, చదువుతారా? వాక్య భాగానికి మనం వెళ్తాం. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదివి అక్కడ ఆగండి నాన్న. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నాయన. 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన
అనుగ్రహిస్తాడని దేవుడు చెప్తున్నటువంటి మాట. సత్య స్వరూప అయినటువంటి ఆత్మ మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నటువంటి మాట. మళ్ళీ రిపీట్ చేయినా ఆ మాట, మళ్ళీ రిపీట్, జాగ్రత్తగా వినండి. నేను నా తండ్రిని నేను వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఏరొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగుటకు ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, ఆయన వేరొక ఆదరణకర్త అదే పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు, ఆ పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తాడు. అందుకనే తండ్రి ఏదైతే చెప్తున్నాడో అదే ప్రకారంగా మీరు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతారో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోనికి వస్తాడో ఆ పరిశుద్ధాత్ముడు మనలను లోకము ఆయనను చూడదు అనే మాట ఎప్పుడైతే మనం అక్కడ విన్నామో అదే ప్రకారంగా దేవుడు ఖచ్చితంగా ఆ మాటకు ఖచ్చితంగా నెరవేర్పు జరిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 17వ వచనం చదువునానా, అట్లే ఆ 17వ వచనం చదువు. ఆ లోకము చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకములో ఉన్నటువంటి వారి దగ్గరికి ఆయన పొందుకోలేరు, ఆయనను వేడుకోలేరు, అంత భక్తి వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళ దగ్గర లోకములో ఉన్నటువంటి వారి దగ్గర ఉండరు. కానీ ఆత్మీయతగా బలపడి నన్ను అంగీకరించి ఆత్మచేత నింపబడి ఇదే ప్రభు రాకడలో ఎత్తబడాలని ఆత్మీయత కలిగి వధువు సంగముగా ఎప్పుడైతే సిద్ధపడాలని నువ్వు ఆశపడతావో వాళ్ళ మీదకి ఖచ్చితంగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఖచ్చితంగా తిరుగుతుంది. కొంతమందికి లోక సంబంధం కలిగి ఉంటారు కాబట్టి పరిశుద్ధాత్ముడు టచ్ చేయడు. ఎప్పుడైతే లోక అనుసారమైనటువంటి జీవితాలను జీవిస్తున్నావో దాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కకు పెడతావో ఇతన్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఖచ్చితంగా నివసించి నిన్ను ఆత్మీయతంగా దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డలారా, ఆయన వెళ్తూ తండ్రి దగ్గర వేడుకొని అదిగో వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపైనటువంటి ఆత్మను మన మీదికి దించాడు. ఆ ఆత్మ చేత మనం నింపబడితే ఇప్పుడు భూమి మీద మనకి ఏది తక్కువ కాదు, ఆయన రాజ్యంలో చేర్చబడటానికి మనం అర్హత కలిగి మనం జీవిస్తాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? లోకపు బుద్ధులు, లోకపు చేస్తాడు, లోకపు ఆలోచనలు ఇవన్నీ ఉన్నటువంటి వారి దగ్గరికి పరిశుద్ధాత్ముడు రాడు. వాటినన్నిటిని తీసివేసుకుంటే నా ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మనిగా మీ మీదికి దిగి వస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా ఆత్మ చేత నింపబడాలని నా దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో ఒక మాట దేవుడు చెప్తున్నాను. 14వ అధ్యాయం 26వ వచనం నాన్న. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. వినండి నాన్న. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపపోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పినటువంటి సంగతులన్నీ కొన్ని మర్చిపోతాం. మర్చిపోయినటువంటి ఈ సంగతులన్నీ ఇదిగో పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. మనకు ఆలోచనలన్నీ ఉంటాయి,
ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే అవి మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనం పని చేయాలనే ముందుకు వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఆ పని మనం చేయలేకపోతాం, ఆలోచన రాదు. అయితే నువ్వు ఆత్మచేత నింపబడి ఆత్మదేవునితో సంగత్యం కలిగి నువ్వు జీవిస్తున్నటువంటి నీవు అప్పటికప్పుడే యేసయ్యా ఆత్మదేవా ఈ కార్యము నేను మర్చిపోయానంటే అప్పటికప్పుడే ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా ఇప్పుడు మనము ఆత్మచేత నింపబడాలి. ఎందుకంటే ఇవి కృపాకాలము. ఈ కృపాకాలంలో మనం ఆత్మచేత నింపబడినప్పుడే ఆయన రాజ్యములో మనం చేర్చబడతాం. ఆయన రాజ్యములో మనం చేర్చబడితే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అందుకనే సాతానుకు మనకు ఫైటింగ్ జరుగుతూ ఉంటది. సాతానుకు మనకు ఫైటింగ్ జరుగుతూ ఉంటది. ఆ ఫైటింగ్ జరిగినప్పుడు ఇదిగో దేవుని గెలిపించాలి కానీ సాతానుని ఎప్పుడు గెలిపించకూడదు. సాతానుని ఓడగొట్టాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆత్మ సంఘాలకు నామకర్త సంఘాలకు ఎప్పుడు ఫైటింగే. ఈ ఫైటింగ్ జరుగుతాయని మనకు తెలుసు, కానీ వాళ్ళు ముచ్చటిచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో కూర్చొని మనం ఆలోచన చేస్తాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా దాన్ని నువ్వు గమనించాలి. దాన్ని గమనించి బైబిల్ అనుసారంగా నువ్వు వెళ్ళాలి. పెంతెకోస్తు అనుభవం అదే నీకు నేర్పే పాఠము. పెంతెకోస్తు అనుభవం నేర్పే పాఠం ఏంటంటే బైబిల్లో ఏ విధంగా ఉన్నాదో అదే ప్రకారంగా మీకు బోధించడి వాళ్ళను ఇదిగో ప్రభు రాకడకు సిద్ధపరచడమే పెంతెకోస్తు అనుభవం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా మనం రెండవదిగా పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడే వారిగా మనం జీవించాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. రోమా పుస్తకములో 8వ అధ్యాయంలో 4వ వచనములో దేవుడు 14వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం విందామా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని దేవుడు చెప్తున్నాడు. రోమా పుస్తకము 8వ అధ్యాయం 14వ వచనం నాన్న. రోమా పుస్తకం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని బిడ్డ ఇవెంత భక్తి చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన జీవితం నీకున్నా, కానీ నా దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఆత్మ చేత నింపబడితే నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. మళ్ళీ రిపీట్ చేస్తావు, అదే మాట రిపీట్ చేయి. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ వాళ్ళు నా కుమారులై ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుడు నువ్వే మాట్లాడుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన కుమారులైతేనే ఆయనతో మాట్లాడతారు అని నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అప్పుడు ఆయన కుమారునిగా నువ్వు ఉంటావు, ఆయన నువ్వు ఈక్వల్ అవుతావు. దేవుని చేత ఆత్మ చేత నువ్వు నడిపించినట్టుగా దేవుడు నిన్ను కోరుకుంటాడు. అందుకనే పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవునితో నీకు సంబంధం కలిగి ఉంటావు. దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మీరు జీవిస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 17వ వచనం చదువు నాన్న. 17వ వచనం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రము ఆశ్రయించి ఏది చదువుతున్నావు? రోమా 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. మనము ఆత్మ చేత నింపబడితే
ఆ పిల్లలము ఎవరి పిల్లలం అంటే దేవుని వారసులముగా మనం ఉంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆత్మ చేత నింపబడాలని దేవుడు చక్కగా కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ లాస్ట్ అది చెప్పి దేవుడు ఆరోహణమైపోతాడు పరలోక రాజ్యానికి. వినండి, జాగ్రత్తగా వినండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని ఈ దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే శిష్యులకు చెప్తున్నాడు. అయ్యా, మొట్టమొదట మీరు పరిశుద్ధాత్మ అనే శక్తిని మీరు పొందుకోండి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అప్పుడు మీరు బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేయాలి. అప్పుడు ఆత్మ చేత నింపబడి ఇదిగో దయ్యాలు వెళ్ళగొట్టాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఇదిగో విందులు తిరిగి సువార్త ప్రకటించాలన్నా మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటిదంటే మీరు నా శక్తిని పొందుకోండి, నా పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. ఆ పరిశుద్ధాత్మ పొందుకొని మీరు బయలుదేరని దేవుడు చెప్పాడు. కానీ ఈ రోజులలో ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ లేదు, మనం పోయి తలనిస్తాం. మంచి ప్రార్థన పరుడు అంటే చెయ్యయ్యా అని బాగా చేస్తాడు ప్రార్థన అంటే. దేవుని బిడ్డలారా, సత్యములో నడిపించబడుతున్నటువంటి నీవు నీ తల వాళ్ళ చేతిలో పెడితే ఆ దయ్యము మిమ్మల్ని వెంబడిస్తుంది. జాగ్రత్త. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ దయ్యాలను ఎన్నో మనం ఈ మందిరంలో ఎల్లగొట్టాం. అందుకనే రాను ఆత్మీయతగా పెరుగుతున్నటువంటి మనము ఆత్మీయతలో మనకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనేకమైనవి వస్తాయి. ఇక్కడ సేవ స్టార్ట్ చేసిన కాడి నుంచి అన్ని శ్రమలే, మీకు తెలియనటువంటి లేవు. ఇప్పటికీ శ్రమలే, ఇప్పటికీ ఇబ్బందులే. అయినా కూడా నా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా మన దేవుడు జయాన్ని కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకంటే సత్యం అనేది అందరికి తెలియదు. అన్ని ఆ సంఘాలే అనుకుంటారు. సత్యమైన బోధ అనేది వాళ్ళకి తెలియదు. తెలిసినంత వరకు కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో మనను శ్రమ పెడతారు, బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు, అనేకమైనటువంటి పోరాటాలు కూడా చేస్తారు. ఆ సత్యములోనే నువ్వు నిలబడితే నా దేవుడు నిన్ను సర్వ సత్యంలోనికి నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఎన్ని వచ్చినా తట్టుకునేది ఆ కృప. దేవుడు ఏమిచ్చాడంటే మనకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు ఇచ్చాడు కాబట్టి మనం ఆ తట్టుకొని ఇక్కడ నిలబడగలిగినాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనము ఆత్మచేత నింపబడాలని ఇదిగో శిష్యులకు దేవుడు చెప్పి ఆ తర్వాత ఆరోహణమైపోయాడు. అయితే మీరు చదవండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 9వ వచనం చదువునా? ఆ అధ్యాయం అక్కడి నుంచి కింది చదువుకుంటే అన్ని మీకు అర్థమైపోతుంది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, పైకి లేపబడ్డాడు. అప్పుడు వారి కన్నులకు అవుపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. కింది కూడా నాన్న, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేర చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచారు. నాకు నేను చెప్తాను. అయితే దేవుని బిడ్డలారా, అప్పుడు శిష్యులకు ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా నిలబడాలని దేవుడు వాళ్ళకు తెలియపరిచి అప్పుడు నా దేవుడు ఆరోహణమయ్యాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే
దేవుని బిడ్డలారా, అవన్నీ మనము తెలుసుకొని ఆ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. అప్పుడు ఆయన మనకు పరలోక రాజ్యములో స్థానం ఇస్తాడు. ఆ స్థానములో మనము నిలబడదుము గాక. వెంటనే వాళ్ళు చూస్తుండగానే తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఇద్దరు మనుషులు వచ్చారు. అయ్యా, మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటిదంటే ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్తున్నాడో, ఆరోహణమై వెళ్తున్నాడు, ఆ రీతిగానే మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పుడు మీ అందరిని తీసుకొని వెళ్తాడని అక్కడ ఉన్నటువంటి తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి ఆ మనుషులు, దేవుని దూతలు వాళ్ళకి వివరించి చెప్పిన తర్వాత అక్కడి నుంచి దేవుని కొనియాడటం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే రెండవ రాకడ సిద్ధమైంది అని ఎప్పుడొచ్చేది ఎవరికి తెలియదు. మనము పరిశుద్ధత కలిగి ఆత్మీయతంగా మనం నిలబడితే ఆయన మనల్ని కొనిపోతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఆ మూడవదిగా దేవునిపై నిత్య నిరీక్షణ గలవారమై ఉండాలి. దేవుని మీదనే మనం ఆధారపడి ఉండాలి. నిరీక్షణ, మనకు దేవుడు చేస్తాడు అని నిరీక్షణ కలిగి ఉండాలి. కొంతమంది నిరీక్షణ కలిగి ఉండరు, ఉంటామని అంటారు. ఆ సమయంలో నిరీక్షణ కోల్పోతారు. నిరీక్షణ అనగా ఎదురు చూడటం. దేవుడు నాకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ఇస్తాడు, ఏదైనా నాకు చేయగలుగుతాడు. ఆ నిరీక్షణ కలిగి మనం ఉండాలి. నిత్య నిరీక్షణ మామూలు కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నాన్న. 14వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. యోహాను సువార్త. మీ హృదయమునకు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వసించుడి. నా తండ్రి మాట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచు వెళుచున్నాను. మీరును ఉండులాగన మరల వచ్చి మీ యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఎవరి మాట చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొక్క నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుచున్న ఈ స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకనే దేవుడు ఎందుకు మనల్ని వదిలిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాడంటే, మనము వెళ్ళటానికి మనకు స్థలము కావాలి కదా. ఆ స్థలాన్ని దేవుడు పరలోక రాజ్యములో సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మనల్ని తీసుకొని పోవటానికి వస్తాడు. ఎప్పుడు వచ్చేది తెలియదు, కానీ నువ్వు వధువు సంగముగా సిద్ధపరచబడి అని ఎదుర్కొనే వారికి నువ్వు ఉంటే, ఆ దేవుడు స్థలము చూసినటువంటి ఆ స్థలములో మీరందరూ ఉందురు గాక. దేవునితో ఆయన మహిమలో మనమందరము గాక. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డలారా, మనమందరము ఈ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. యేసయ్య పోయిండు కదా, మళ్ళీ వస్తాడా ఈ భూమిని కానీ ఎప్పుడు అనుకోకూడదు. యేసయ్య మళ్ళీ భూమి మీదకి వస్తాడు. మన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన సంత స్థిరపడుతున్నాడు. ఆ తర్వాత ఆయన మన దగ్గరికి వస్తాడు. వాళ్ళందరూ తీసుకొని పోయి ఆయన స్థలములో, సిద్ధపరిచిన స్థలములో, ఆ మహిమ స్థలములో ఆయన మనమందరము ఆ మహిమ చేత నింపబడి అక్కడ సంతోషము కలుగుతుంది. అక్కడ దుఃఖం ఉండదు. ఆ మాట చదివిస్తుంది, వినండి. ప్రకటన గ్రంథము